హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అల్పపీడన ద్రోణి కారణంగా మనకు ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో భారీ వర్షాలైతే నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అయితే మనకు ఈరోజు ఏ జిల్లాల్లో వర్షాలు ఉండబోతున్నాయి, అలాగే మనకు ఉరుములు పిడుగులు కూడా అయితే ఉంటాయి. అయితే ఏ జిల్లాల్లో ఉండబోతున్నాయి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు శ్రీలంక వైపు నుండి వస్తున్నటువంటి అల్పపీడన ద్రోణి కారణంగా మనకేంటంటే ఈరోజు రాత్రి టైంలో మనకు నెల్లూరు జిల్లా, పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షాలు అయితే పడుతాయని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకు ఎన్టీఆర్ జిల్లా, నెల్లూరు, తిరుపతి జిల్లా అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నట్టుగా ఇక్కడ క్లారిటీగా అప్డేట్లు అయితే చెబుతున్నారండి. మరోవైపు ఇక్కడ పక్క రాష్ట్రంలో ఏదైతే తెలంగాణలో కూడా వర్షాలు అయితే ఉండబోతున్నాయి. ఇక ఉత్తర కోస్తా అలాగే రాయలసీమలో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో పాటు భారీ వర్షం అయితే పడబోతున్నట్టుగా ఇక్కడ చెబుతున్నారు. ఇక మనకు పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం అక్కడ ఉరుములు పిడుగులు అయితే పడతాయి. నెల్లూరు జిల్లాలో కూడా మనకు ఉరుములు పిడుగులు అయితే ఉంటాయి. అలాగే మనకేంటంటే ఈ గాలులతో పాటు ఈ ఉరుములు పిడుగుల కారణం మనకు విద్యుత్ కూడా అంటే కరెంటు కూడా కట్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే మనకేంటంటే ఇప్పుడు ఈ విధంగా అయితే మనకు వర్షాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు మనకు ఈరోజు రాత్రి కొంచెం చల్లటి గాలులు అయితే ఉంటాయి. గాలులతో వర్షాలు కూడా అయితే ఉంటాయి. మనకు మళ్ళీ మార్నింగ్ టైంలో ఎండ బీభత్సంగా ఉంటుంది. మళ్ళీ నైట్లో కూడా కొంచెం వర్షాలు అయితే లైట్గా మనకు చల్లటి వెదర్ అనేది ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.